ఒక ట్రక్ డ్రైవర్ హైవే మీద వెళ్ళగానే అమ్మాయి కనిపిస్తే చాలు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళేవాడు. వాళ్ళతో రేప్ చేసి కొట్టేసి వాళ్ళు అరిచినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ట్రక్ నడుస్తూ ఉంటేనే వాళ్ళని అక్కడి నుంచి పడేసి వెళ్ళిపోయేవాడు. ఆ వ్యక్తి ఇంట్లోనే వాడి సొంతంగా 3 అమ్మాయిలు ఉన్నారు, కానీ ఇంకా అమ్మాయిల అరుపులకి ఎంజాయ్ చేసేవాడు బయట. వాడి పేరు ఎం జయశంకర్. కానీ ప్రపంచం అంతా వాడిని సైకో శంకర్ అని పిలిచింది. 2008 నుంచి 2011 వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అమ్మాయిలు భయపడేవారు బయటికి రావడానికి. ప్రతి ఒక్క స్టేట్స్లో వార్నింగ్స్ స్టార్ట్ అయినాయి. హైవే మీదకి వెళ్ళొద్దు అని ఆడవాళ్ళు భయపడేవారు. కొన్ని ట్రక్స్ డ్రైవరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపి ఆ ట్రక్ నుంచి బయటపడేసేవారు అని మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. 15 నుంచి 20 కేసెస్ వచ్చాయి. కానీ ఇదంతా ఒక్కడే ఎం జయశంకర్ చేశాడు. తమిళనాడులో సలీం డిస్టిక్లో ఉండే నార్మల్ ట్రక్ డ్రైవర్ చాలా నార్మల్గా బిహేవ్ చేసేవాడు. వాళ్ళ 3 అమ్మాయిలు కూడా చాలా హ్యాపీగా చూసుకునేవాడు. మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి అందరితో మంచిగా మాట్లాడేవాడు. నైబర్స్తో కూడా నవ్వుతూ మాట్లాడేసేవాడు. మొత్తం నార్మల్గా కనిపించేవాడు వాళ్ళ లోకల్లో. కానీ వాడు మనసులో అంత భయంకరమైన ఒక రాక్షసుడు ఉన్నాడని ఎవ్వరికి తెలియదు. అమ్మాయిలని అలా చేసేవాడు, అలా చూసేవాడని ఎవ్వరికి తెలియదు. కొన్నిసార్లు నైబర్స్తో అమ్మాయిల గురించి బ్యాడ్గా మాట్లాడడం వల్ల నైబర్స్తో గొడవ కూడా అయింది. 2008లో జరిగిన ఫస్ట్ కేస్. జయశంకర్ నార్మల్గా తన డైలీ లైఫ్ స్టార్ట్ చేశాడు. ట్రక్ డ్రైవ్ చేస్తూ హైవే మీద వెళ్తుండగా అక్కడ సైడ్లో ఒక అమ్మాయి కనిపించింది. వాడు ఆ అమ్మాయిని లారీ ఎక్కించుకొని ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అలా లారీ పక్క కాపి ఒక అడవిలో ఆ అడవిలోకి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తాడు. ఆ అమ్మాయిని రేప్ చేసి ఒక రాయితో ఆ అమ్మాయి తల మొత్తం పగలగొడతాడు. సో ట్రక్ని మళ్ళీ ఎక్కించుకొని వేరే చోట ఒక ర్యాండమ్ ప్లేస్లో ఆ బాడీని అక్కడ డిస్పోజ్ చేసేస్తాడు. సో ఈ మ్యాటర్ పోలీస్ వాళ్ళకి ఎవ్వరికి ఇంకా తెలియలేదు. 1 నెల 2 నెలల తర్వాత జయశంకర్కి ఒక మ్యాటర్ అర్థమైంది. వాడు క్రైమ్ చేశాడు కానీ ఈజీగా తప్పించుకున్నాడు. సో ఒక క్రైమ్ అయిపోయింది. సో సెకండ్ క్రైమ్. నెక్స్ట్ 18 monthsలో 18 గర్ల్స్ని రేప్ చేసి బ్రూటల్గా చంపేశాడు. వాళ్ళ అరుపులకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. 2009 ఎండ్లో మళ్ళీ ఒక 3 గర్ల్స్ని హైవేలో ట్రక్లో ఎక్కించుకొని తీసుకొని పోయి ఫారెస్ట్ ఏరియాలో, అబాండెంట్ ప్లేసెస్లో, కన్స్ట్రక్షన్ జరిగిన అండర్ గ్రౌండ్స్లో తీసుకుని వెళ్ళి అక్కడ రేప్ చేసి చంపేసేవాడు. వాడి ఇంట్లో కూడా 3 అమ్మాయిలు ఉన్నారు. ట్రక్ డ్రైవ్ చేస్తేనే ఈ 3 అమ్మాయిల్ని చదివించేవాడు. అందరికీ వాడు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తాడు అని అనిపించేది. కానీ 2009లో ఆ 4 కేసెస్, నెక్స్ట్ 18 monthsలో 18 గర్ల్స్ని చంపేశాడు. వాడి చేతిలో బలి అయిపోయారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో భయం స్టార్ట్ అయిపోయింది. ఆడవాళ్ళు హైవే రోడ్ ఎక్కడానికే భయపడేవారు. జయశంకర్కి అర్థమైంది వాడి క్రైమ్స్ లిమిట్ క్రాస్ చేస్తున్నాయి. సో పోలీసులు స్ట్రిక్ట్ అయినా ఇప్పుడు జాగ్రత్త పడడం స్టార్ట్ చేశాడు. సో జయశంకర్ ఒక ప్లాన్ వేశాడు. నార్మల్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే వాళ్ళని చూసుకునే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు కేసు పెడతారని సెక్స్ వర్కర్స్ని ట్రాప్ చేయడం స్టార్ట్ చేశాడు. వెళ్లే దారిలో ప్రతి ఒక్క డాబా దగ్గర ఆగేవాడు. సెక్స్ వర్కర్ని పిలిచి లారీ ఎక్కించుకొని అడవిలోకి తీసుకుని వెళ్ళి రేప్ చేసేవాడు. ఆమెని కొట్టేసి నైఫ్తో పొడిచి చంపేసేటోడు. సో సెక్స్ వర్కర్స్ కూడా షాక్ అయ్యారు. ఇప్పుడు సెక్స్ వర్కర్స్ మీద వచ్చింది నార్మల్ గర్ల్స్ నుంచి. సో వాడి ప్లాన్ ఏంటంటే ఒకవేళ సెక్స్ వర్కర్స్ని టార్గెట్ చేస్తే ఎవరు రిపోర్ట్ చేయరని వాడు అనుకున్నాడు. దాదాపు 20 నుంచి 22 ఆడవాళ్ళు, అమ్మాయిలు జయశంకర్ చేతిలో బలయ్యారు. 2009 ఎండ్లో వాడు పోలీస్ కానిస్టేబుల్ జమునీని కిడ్నాప్ చేస్తాడు. సో జముని హైవేలో VIP డ్యూటీలో ఉంది. వాడిని వదలమని జముని చాలా బతిమాలిద్ది. సో జముని వాడికి చెప్పిద్ది, ఇప్పుడు నన్ను వదలపోతే నీకు హ్యాంగింగ్ సెంటెన్స్ పడుతుందని చెప్పిద్ది. కానీ జయశంకర్ ఒక మానిస్టర్ అని జమునికి తెలియదు. ఆ జమునిని ఆ అమ్మాయిని రేప్ చేసి కొట్టి చంపేసి ఎక్కడో అడవిలో పడేస్తాడు. 1 month తర్వాత జముని బాడీ దొరికిద్ది. సో మెడికల్ రిపోర్ట్స్లో మల్టిపుల్ రేప్స్, టార్చర్ మార్క్స్ కనిపించాయి. తమిళనాడులో పోలీసులు పిచ్చోర్ అయిపోయారు. ఎందుకంటే ఈ కేసుని క్రాక్ చేయలేకపోతున్నారు. ఈ క్రిమినల్ని పట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. కేసుని ఇంకా చాలా సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. నైబరింగ్ స్టేట్స్ పోలీస్లో కోఆర్డినేట్ చేశారు. అక్టోబర్ 19, 2009 నాడు జయశంకర్ హైవేలో పోలీస్కి దొరికాడు. 13 రేప్ కేసెస్ వాడి మీద ఫైల్ అయ్యాయి. కానీ అరెస్ట్ అయిన తర్వాత కూడా వాడు నవ్వుతూనే అలానే కూర్చొని ఉన్నాడు. అస్సలు భయం లేదు. పోలీస్ వాడిని కోయంబత్తూర్కి తీసుకుని వెళ్తుంటే బస్టాండ్ దగ్గర జయశంకర్ పోలీస్ వెహికల్ నుంచి పారిపోయాడు. ఎలా ఎస్కేప్ అయ్యాడో ఎవరికీ తెలియదు. నెక్స్ట్ 1 monthలో 6 మెంబర్స్ని రేప్ చేసి చంపేశాడు.
పోలీస్ వాడి పోస్టర్స్ ప్రతి ఒక్క చోట వేసింది, పబ్లిక్కి వార్నింగ్ ఇచ్చింది, హై అలర్ట్ ప్రకటించారు. జయశంకర్ ఒక చిన్న ఊర్లో దాక్కునున్నాడు. May 4th, 2011 జయశంకర్ లాగి అనే ఒక విలేజ్లో చంద్రకళ అనే ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కునే వాళ్ళ యాక్ట్ చేసి ఫుడ్ అడిగాడు. చంద్రకళ ఫుడ్ తీసుకుని వచ్చి ఇచ్చింది. కానీ జయశంకర్ పాత బుద్ధి అలాంటిదే కదా, జయశంకర్ ఆ అమ్మాయిని అటాక్ చేశాడు. సో చంద్రకళ పెద్ద గరిసింది. వాళ్ళ నైబర్స్ వచ్చి జయశంకర్ని పట్టుకున్నారు. జయశంకర్ని బెంగళూరు జైల్లో పెట్టారు. ఆ తర్వాత వాడు చాలా స్మార్ట్. ఆ జైలు నుంచి కూడా ఎస్కేప్ చేయడానికి చాలా ట్రై చేశాడు. డూప్లికేట్ కీతో ఒకసారి, గోడ దూకడం ఒకసారి, కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకొని ప్రతిసారి పట్టుబడ్డాడు. జైల్లో వాడి బిహేవియర్ సైకోలా ఉండేది. అమ్మాయిల్ని అటాక్ చేయాలని, చంపాలని ఆశపడేవాడు. February 25th, 2018 నాడు జయశంకర్ మళ్ళీ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశాడు. ఫెయిల్ అవ్వడంతో February 27th, 2018 వాడొక షేవింగ్ బ్లేడ్ దొంగతనం చేసి తన గొంతు తనే కోసుకున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ హాస్పిటల్ తీసుకొని పోతే చనిపోయాడని డిక్లేర్ చేశారు. ఇది సైకో శంకర్ స్టోరీ. శంకర్ని పర్సనల్గా తెలిసిన వాళ్ళు వాడు ఇలాంటి క్రైమ్స్ చేస్తాడని ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వాడు తన 3 అమ్మాయిల్ని చదివించుకుంటా మంచి రెస్పెక్ట్ లైఫ్ ఆ కాలనీలో బ్రతుకుతున్నాడు. కానీ ఈ స్టోరీ నుంచి మనకు తెలిసింది ఏంటంటే ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, సేమ్ ఇలాంటి స్టోరీ. ఈ కథ ఎలా అనిపించింది మీకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి కేసెస్ మీకు కావాలంటే మీ ఒపీనియన్ షేర్ చేయండి కామెంట్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం 100 సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాం. ప్లీజ్ మీరు మీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఛానల్ని బ్రతికించడానికి మీకు ఒక్కొక్క సబ్స్క్రైబ్, ఒక్కొక్క లైక్ మనకి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.